ప్రార్థన చేస్తారు ఇశ్రాయేల్ అంకులు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, మీ పరిశుద్ధమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఆయా ప్రాంతములు, పట్టణాలు, గ్రామాల నుండి ప్రాతకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మరి ఓడి చెరువు నుంచి జరిగిస్తున్న ఈ జూమ్ యాప్ ద్వారా మమ్మల్ని అందరినీ కలిపి నిన్ను స్తుతించి కొనియాడే కృపను మా అందరికి అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మరి 4497వ దినమున ఈ రీతిగా నిన్ను గణపరిచే కృపనిచ్చారు. దాసుడు మా ప్రియుడు శ్రీ ప్రభాకర్ గారు మార్కాపు నుంచి సందేశం అందించడానికి సిద్ధముగా ఉండగా వారిని ఆత్మపూర్ణులుగా నింపి మాకు కావలసిన మాటలు మాకు అందించండి. మా జీవితాలలో మాకు దిద్దుబాటును, పురికొరుపును, ఉద్యమం కలగటానికి మీరు మాట్లాడితే మాకు క్షేమము. మీ దయ పాలించమని పాసన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మెట్టుకు అధ్యక్షతను వహించి మరి ఈ కార్యాన్ని నడిపిస్తున్న నీ దినదాసుడు మా ప్రియ అనుతాను బట్టి ఆయన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి అక్కల అవసరతలు తీర్చి నాయన మీరు మీ జ్ఞానంతో నింపి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా మీరే జరిగించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హలో, వందనాలు అన్నా రెడ్డి గారు. వాక్యం గారు ప్రార్థించండి అన్న. అండి, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ దయచేత ఉదయకాల సమయం మాకు ఇచ్చారు. మీ స్తోత్రాలు. మీ మహోన్నతమైన కృపచేతన ఆయన మా ప్రభు ఒక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. చక్కని కీర్తన పాడటానికి కూడా మీ దాసుని ఏర్పాటు చేసుకున్నారు. వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభాకర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దాసుని ఎరుగా బలపరచును వాడుకున్నా మీ నామానికి మహిమ కలిగించు. ముఖ్యంగా ఈ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన మా నెట్వర్క్ సరిగ్గా పనిచేయడానికి కూడా మీరే సహాయం చేయమని అధ్యక్షత వహించిన వారిని, కార్యక్రమ నిర్వాహకులను కూడా నీ జోముల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, నిజంగా నా వందనాలు అన్న ప్రభాకర్ అన్న. వందనాలు సమయం. ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానం కొరకు రూతు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుదాం. 9వ వచనం 10వ వచనం చదువు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదు అని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుము అని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమీ తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలమే, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రభువారు మన కొరకై మాటలు దీవించుగాక. ప్రియమైన వారులారా, గత పాఠాల్లో మనము బోయజు పొలములో జరుగుతున్న పనిలో నుండి
సంఘములో మనము జరిగించవలసిన పని విధానాన్ని గురించి మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న పని అది సమృద్ధి అయిన పంటకాలం అని మనం గమనించాము. విస్తారమైన పంట ఉండగా అక్కడ అనేక మంది పనివారు కలిసి పని చేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో పొలములు సిద్ధంగా ఉన్నాయి, మీ కనులెత్తి పొలములు చూడండి, అవి తెల్లవారి కోతకు సిద్ధంగా ఉన్నాయని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనాడు శిష్యులతో చెప్పినట్టుగా ఇది నేటికి మనకు వర్తింపజేసే మాట. పొలము సిద్ధంగా ఉండగా అనేక మంది పనివారి అవసరత ఉన్నది. అనేక మంది పనివారి అవసరత ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు తక్కువగా ఉన్నారు, పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో చెప్పిన మాట మనకందరికీ జ్ఞాపకం. నేడు సంఘాల్లో పనివారి కొరత తీర్చబడాలి అనే ప్రార్థన చాలా అవసరం. పనివారి కొరత తీర్చబడాలి. అనేక మంది పనివారు సంఘాల్లో లేవనెత్తబడాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాము, బోయి పొలంలో ఇంతకు ముందు పనిచేసేవారు ఉన్నారు, మరలా అదనంగా రూతమ్మ కూడా పనివారిలో తోడైంది. పరిగె ఏరుకోవడానికి ఆ పొలంలోనికి వెళ్ళింది. అయినా అక్కడ ఇంకా పని ఉంది. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు ఎంతమంది పనివారైనా పొలంలో పని ఇంకా చాలా విస్తారంగా ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. కొంత మనము విచారించవలసిన సంగతి ఏంటి అని అంటే, నేడు మన స్థానిక సంఘాల్లో పనివారిని గురించిన అవసరత, అంటే పనివారు కావాలి అనే దిశగా సంఘాల్లో సరైన ప్రార్థన ప్రోత్సాహము నేడు మనకు కనబడడం లేదు. కొన్ని స్థలాల్లో కొంతమంది పెద్దలు ఇలా ప్రకటనలు కూడా చేశారు, మా సంఘాల్లో మేము ఉన్నంత కాలము ఎవరు దేవుని పనికి సంపూర్ణంగా అప్పగించుకోకూడదు, మా సంఘాల్లో సంపూర్ణ సువార్థికుల అవసరం లేదు అని ప్రకటన చేసిన కొందరు పెద్దలు కూడా మా ప్రాంతాల్లో మేము ఎరుగుదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమో పనివారి అవసరత ఉంది, ఇంకా చాలా మంది పనివారు కావాలి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభు వారు చెప్పారు. కానీ కొందరు పనివారి అవసరం లేదు, మేమే జరిపోతామని అనుకుంటున్నారు కూడా. ఈ అనుభవాలు మంచిది కాదు. పనివారు విస్తారంగా కావాలి. పనివారిని సంఘాలు గుర్తించి ప్రోత్సహించాలి. ఇక్కడ మనం గమనిస్తున్నాము, అనామకురాలుగా వచ్చిన రూతును పోసే పనివారేమి, పొలపు యజమానిని అందరూ గుర్తించారు. పోసే పనివారు గుర్తించారు, ఆ పొల యజమాని కూడా ఆమెను గుర్తించారు. ఈ సంగతిని మనం జ్ఞాపకం పెడదాము. సంఘాల్లో ఎవరు ఎలాంటి వారు, ఎవరు తగినవారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ గుర్తింపు చాలా అవసరము. వస్తున్నాం పోతున్నాం ఏదో జరిగిపోతుంది అన్న అనుభవాలు మంచిది కాదు. సంఘాల్లో చాలా ఖచ్చితంగా ఎవరు పనివారు, ఎవరు యోగ్యులు,
ఎవరు తగిన వారు మనం అందరము గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ అలాగూ కోసే పనివారు ఓ, గమనించారు. కోసే పనివారు గమనించారు, ఆమెతో మాట్లాడారు. ఇప్పుడు పొలపు యజమాని కూడా మాట్లాడుతున్నాడు. పొలం యొక్క యజమాని కూడా ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, బాధ్యత కలిగిన వారుగా సంఘాల్లో మనము ఇలాంటి గుర్తింపు ఓ, కలిగి జీవించడము, ఇలాగూ శ్రద్ధ కలిగి పనివారిని, వస్తున్న వారిని, వెళుతున్న వారిని గమనించడము, వారితో మాట్లాడడము, వారిని సంఘంలో ఏకం చేయడము అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు బోయేజు రూతమ్మను గమనించి ఆమెతో చెప్తున్న మాట మనం చదువుతున్నాం. అదేంటంటే, చేను కోయువారిని కనిపెట్టి వారిని వెంబడించుము అన్నాడు. చేను కోయువారిని కనిపెట్టి వారిని వెంబడించు. ఈ సంగతి మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఇదనమాట. వస్తున్న వారెవరు, ఏ పని మీద వచ్చారు, వారికి అవసరమైంది ఏంటి, మనం గుర్తించి దాన్ని మనము అలాగూ సంఘములో అప్పగించడం అనేది చాలా అవసరం. చాలా స్థలాల్లో మనం చూస్తుంటాము, ఎవరో వస్తూ ఉంటారు, వెళుతుంటారు, గుర్తింపు ఉండదు. వస్తున్న వారిని పలకరింపు ఉండదు. వారు ఏ పని మీద వచ్చారు, వాళ్ళ అవసరత ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఈ సంగతులు ఏవి విచారణ చేయని పెద్దలు చాలా మంది మనకు కనబడుతున్నారు. నేడు స్థానిక సంఘాల్లో పెద్దల పని బల్ల పంచడము, సంచి మడత చుట్టుకొని సంకలో పెట్టుకొని వెళ్ళిపోవడం లాగా తయారై. బల్ల పంచుతారు, అది మా పని అనుకుంటారు, కానుకలు లెక్క పెట్టుకుంటారు, సంచి సంకలో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇక అంతే సంగతులు. కొత్త వారు ఎవరైనా వచ్చారా, ఏ పని మీద వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళకున్న అవసరత ఏంటి, ఇవేవి నేడు మనకు కనబడడం లేదు. అలా ఉండడము మనకు క్షేమం కాదు అని మనం గమనిస్తాం. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెడదాం. సంఘాల్లో ఇలా కనిపెట్టడం, వారిని వారి అవసరత ఎరిగి వారిని ప్రోత్సహించడం మనము జ్ఞాపకంలో ఉంచుకుందాం. పనివారిని గుర్తించడం నేర్చుకుందాం. ప్రభు ఎవరిని తన పనికి పిలుస్తున్నారో మనము గుర్తించి ప్రోత్సహించడం. పౌలు గారు తనతో కూడా అనేక మంది యవనస్తులను పని కొరకై ఆయన ప్రోత్సహించిన వాడుగా మనకు కనబడుతున్నాం. ఓ తిమోతి, ఓ ఎపఫ్రా, ఓ ఎపఫ్రైతు, ఓ తీతు, ఇలాగ మనం చదువుతున్నప్పుడు అనేక మంది యవనస్తులు పౌలు గారి సమక్షంలో వారు ఎంకరేజ్ చేయబడ్డారు, వారు కొనసాగించబడ్డారు. వారు అనేక సంఘాలకు వారు దీవెనకరంగా వారు తయారైనట్టుగా మనం గమనిస్తున్నాము. అలాగూ సంఘాల్లో కొనసాగడం మనకు ఎంతైనా క్షేమం అని మనము హృదయపూర్వకంగా జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత సంఘాల్లో మనం మరొక సంగతి మనము గుర్తించాలి. బోయేజు రూతమ్మతో చెప్తున్నాడు, నిన్ను ముట్టవద్దని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అన్నాడు. భద్రత అక్కడ చాలా శ్రద్ధ పెట్టిన వాడుగా మనం గమనిస్తాం. యవనస్తులైన వారితో ఒకరితో ఒకరు ఎలాగ మెలగాలో నేర్పిస్తున్నాడు. తిమోతికి పౌలు గారు రాసిన పత్రికలో యవనస్తుడైన తిమోతి యవనస్తులతో ఎలా ఉండాలో, విధవరాళ్లతో ఎలా ఉండాలో, వృద్ధులతో ఎలా ఉండాలో ఆయన సంపూర్ణంగా వ్రాసిన వాడుగా, బోధించిన వాడుగా, తిమోతిని హెచ్చరిస్తున్న వాడుగా మనకు కనబడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంతా మనం చదువుతున్నప్పుడు వృద్ధులతో, యవనస్తులతో, తర్వాత విధవరాండ్లతో సంఘములో వారిని ఎలాగూ మనము ట్రీట్ చేయాలో చాలా స్పష్టంగా పౌలు గారు రాశాడు. సంఘాల్లో
అందరినీ గమనించాలి. యవనస్తులను, వృద్ధులను, పెద్దలను, చిన్నవారిని, పెద్దవారిని, సంఘాల్లో అందరినీ గమనించాలి. చాలా చోట్ల మనము ఈ విధానాన్ని గమనించాం. చిన్నపిల్లలను ఎవరికి అప్పచెప్తారు, పెద్దలు వారిని గమనించరు. ఈ యవనస్తుల కూడికని చాలాసార్లు యవనస్తులకు అప్పగిస్తూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు అన్నమాట. యవనస్తుల కూడికని యవనస్తులకు అప్పగించకూడదు. యవనస్తుల కూడిక పెద్దల సమక్షంలోనే జరగాలి. ఎందుకంటే అందరూ యవనస్తులు ఎలా సంఘంలో నేర్చుకోవాలో, నడిపించాలో యవన ప్రాయాన్ని దాటి వచ్చిన పెద్దలు వారికి నేర్పించాలి. యవన ప్రాయాన్ని దాటి వచ్చిన పెద్దలు యవన కాలంలో ఎలా ఉండాలో నేర్పించాలి. వారికి వచ్చే శోధనల్లో, శారీరక టెంప్టేషన్స్లో వారు ఎలాగ మెలగాలో, తాము ఎలాగ మెలిగారు, శోధనలో నుంచి ఎలాగ బయటపడ్డారో వారికి నేర్పించడానికి దాటి వచ్చిన అనుభవస్తులు చాలా అవసరం. యవనస్తుల కూడికని యవనస్తులకు అప్పగించడం క్షేమం కాదు. అందుకే ఇక్కడ మనం గమనించే సంగతి ఏంటంటే, యవనస్తులకు చెప్పాడు ఆమె జోలికి వెళ్ళొద్దు అని. అంటే పనివారి పట్ల శ్రద్ధను మనం చూస్తున్నాం. పనిలో యవనస్తులైన వారు తన పొలంలో ఎలా ఉండాలో ఆయన చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పించిన విధానాల్లో ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘాల్లో ఈ బాధ్యతాయుతమైన వ్యవహార సరళి చాలా చాలా అవసరం. బాధ్యతాయుతమైన వ్యవహార సరళి చాలా అవసరం. ఎవరితో ఎవరు ఎలా ఉండాలి, ఇవి పెద్దలు కనిపెట్టి చూడాలి. లేకపోతే సంఘాలు చాలా గలిబిలైతాయి. అనేక స్థలాల్లో ఈ యవనస్తుల ద్వారా చాలా తొందరలు జరిగిన సందర్భాలు మనం ఎరుగుదము. తర్వాత సంఘాల్లో ప్రభువు నామం అవమానపరచబడిన విధానాలు మనం ఎరుగుదము. అనేక గొడవలు కూడా మనం ఎరుగుదాం. కారణం ఏంటి అనంటే సరైన విధానంలో గమనించకపోవడము, వారిని సరిగా గైడ్ చేయకపోవడం. అది మరొక సంగతిగా మనము జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత సంగతి మనం గమనిస్తున్నప్పుడు, నీకు దాహమగునప్పుడు కుండల దగ్గరకు వెళ్ళి పనివారు చేదిన నీళ్లు త్రాగుము అన్నాడు. ఇది సంఘాల్లో మనము మరొక సంగతి సంఘాల్లో ఉన్నవారు గమనించాలి. అదేనంటే అన్ని పెద్దలే గమనించాలి అనే దాంట్లో కొంచెం ఇక్కడ మరొక చిన్న మలుపు మనకు కనబడుతుంది. అదేనంటే నీకు దాహం అయితే నీవే వెళ్ళి, పనివారు నీళ్లు తోడుతూ ఉంటారు, లేకపోతే నీళ్లు తోడడానికి, నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళి పనివారి దగ్గరికి వెళ్ళి నీళ్లు అడిగి తాగము అని బోయేజు గారు చెప్తున్నారు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు మనకు కూడా వ్యక్తిగతంగా ఈ దాహము అనేది అవసరం. మనకు దాహం వేసే సంగతి మనకే తెలుస్తుంది కదా. చాలా స్థలాల్లో మనకు వచ్చే కంప్లైంట్ ఏంటి అనంటే, పక్కోళ్ళకు దాహం వేసేది కూడా పెద్దలే గుర్తించాలి అనే పద్ధతిలో ఉంటారు అన్నమాట. అంటే నా అవసరత ఏంటో నేను చెప్పడం కంటే మా పెద్దలే గుర్తించాలి, మా సంఘంలో బాధ్యత కలిగిన వారే గుర్తించాలి అనడం చాలా పొరపాటు. అన్నీ వాళ్ళే చేయలేరు. లోపల మనకు కూడా దాహం ఉండాలి. దాహం అనేది మనలో నుండి పుట్టేది. ఆసక్తి మనలో నుండి పుట్టేది. శ్రద్ధ మనలో నుండి పుట్టేది. భక్తి మన లోపల నుండి పుట్టేది. మన లోపల నుండి పుట్టకపోతే ఏం ఉపయోగం లేదు. అప్పుడు మన రోగగ్రస్తులం అని అర్థం, మనం సరిలేని వారము అని అర్థం. చూడండి దేవుని లేఖనం ఏం చెప్తూ ఉందో.
ఒక మాట మనము చదువుకుందాం, సహాయకరము. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనుకుంటాను, ఆ మాట జ్ఞాపకం వస్తుంది. 12:11 12వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తుంది అంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండుడి. ఇవన్నీ ఉండుడి, చేయుడి, కలిగి ఉండుడి అనే మాటలు మనకు ఏం చెప్తున్నాయి అని అంటే, ఇవి మనకై మనము కలిగి ఉండవలసిన విషయాలు అని మనం గమనిస్తున్నాం. మనకై మనము కలిగి ఉండవలసిన విషయాలు. ఇట్లా చెప్తాను నేను. మన ఇంటికి ఎవరైనా రాగానే నీళ్లు తాగండి అని మనం గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తే, ఊరకే మనం చేతికి ఇచ్చాం కాబట్టి ఒక్క గుక్క నోట్లో వేసుకొని గ్లాస్ నీళ్లు పక్కన పెడతారు. అట్లా కాకుండా వాళ్ళకే దాహం వేస్తే, బ్రదర్ నీళ్ళు ఇవ్వండి అని అంటే, మనం ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చిన బాటిల్ నీళ్ళు మొత్తం తాగగలరు. మనం రెండింటి మధ్య తేడా గుర్తించగలం. మనకై మనం బలవంతంగా ఇస్తే కేవలం ఒక గుక్క నీళ్లు తాగి, ఎందుకంటే ఇచ్చాం కాబట్టి, తాకపోతే బాగోదు కాబట్టి తాగినట్టుగా ఒక గుక్క నోట్లో నీళ్లు పోసుకొని గ్లాస్ అక్కడ పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా వాళ్ళకే దాహం వేస్తే సగం బాటిల్ అయిపోతుంది, గ్లాస్ నీళ్ళు అయిపోతాయి, అవసరమైతే ఫుల్ బాటిల్ కూడా నీళ్లు తాగేయగలరు. ఎందుకనంటే దాహపు తీవ్రతను బట్టి నీటిని ఆపేక్షిస్తారు. అలాగే సంఘాల్లో ఆసక్తి ఎవరికై వారికి ఉండాలి. అందుకే పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ప్రభువుని సేవించాలి అనే తీవ్రత మనలోనే పుట్టాలి. ఆత్మ తీవ్రత కావాలి, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండడం అది మనలోనే పుట్టాలి. పట్టుదలతో ప్రార్థన చేయడం, పట్టుదలతో ప్రార్థన చేయడం, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందడం, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వడం, ఇవన్నీ లోపల నుండి పుట్టవలసినవి. లోపల నుండి పుట్టవలసినవి, సహజ సిద్ధంగా రావలసినవి అన్నమాట ఇవి. వీటిని బలవంతంగా చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. సంఘాల్లో మనం చాలాసార్లు చాలా చోట్ల డ్యూటీలు వేస్తూ ఉంటారు. ఈ పని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి, ఇది మీరు చేయాలి, అది వాళ్ళు చేయాలి, ఈ ఈరోజు వాక్యం మీరు చెప్పాలి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. లోపల పుట్టని దాన్ని మనం పుట్టించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. సహజంగా వచ్చిన దాని తీవ్రత వేరుగా ఉంటుంది. మనము చెప్పి చేయించడం ద్వారా వచ్చే ఫలితము వేరుగా ఉంటుంది. చెప్పి చేయించడం ద్వారా ఫలితము వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ రూతుతో బోయేజు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు అనంటే, నీకు దాహమగునప్పుడు అన్నాడు. నీకు దాహమగునప్పుడు నీ దాహాన్ని నీవు గుర్తించాలి కదా. నీకు దాహం అవుతుంది అన్న సంగతి నీవే గుర్తించాలి. మనకు ఆకలేస్తున్న సంగతి మనమే గుర్తించాలి కదా. లేకపోతే మనం రోగగ్రస్తులం అని అర్థం. మనకు ఆకలి అనేది మనకు ఆకలిగా ఉందా లేదా తెలియకపోతే, మనకు దాహంగా ఉందా లేదా తెలియకపోతే, మన లోపల మన ఫీలింగ్స్ ఏంటి, లోపల మన అవసరాలు ఏంటి, మనకై మనం గుర్తించట్లేదు అంటే అర్థం ఏంటంటే, రెండు ఖచ్చితంగా జరిగి ఉండాలి. ఒకటి మనకు అనారోగ్యం ఉండాలి,
రెండు మనకు మైండ్ సరిగా పని చేయకుండా ఉండాలి. ఈ రెండు జరిగితేనే మనలో ఏంటి అనేది మనం గుర్తించలేం. చిన్నపిల్లలు మానసికంగా ఎదగరు, అందుకని వాళ్ళకి తెలియదు చాలా విషయాలు. తల్లిదండ్రులే గుర్తించి వాళ్ళకి అందిస్తారు. తల్లిదండ్రులే గుర్తించి అందిస్తారు. వయసు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు. వయసు వచ్చిన తర్వాత ఆకలి వేస్తుంది అడుగుతారు, దాహం వేస్తుంది అడుగుతారు, ఇంకేదో అవసరం ఉంది అడుగుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాము. మన అవసరత ఏంటి, మన లోపల మన తీవ్రత ఏంటి, మన దాహం ఏంటి, మనం అంతరంగంలో ఏం కోరుకుంటున్నాం. 42వ కీర్తన ఏం చెప్తుందో చూడండి. 42వ కీర్తనలో కీర్తనాకారుడు రాస్తూ చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా, అవసరాన్ని బట్టి. కీర్తనల గ్రంథము 42వ కీర్తన. అక్కడ ఏం చదువుతున్నామనంటే, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ మాట మనం చదువుతున్నప్పుడు తన అంతరంగము ఆశతో ఉన్నది. తన అంతరంగము, తన ప్రాణము ఆశతో ఉన్నది దేవుని కొరకు ఆయన సన్నిధికి వెళ్ళడానికి. దేవుని కొరకు ఆయన సన్నిధికి వెళ్ళడానికి. సంఘాల్లో ఇలాంటి తీవ్రత కలిగిన వారుగా ఉంటే మనం బాగున్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు, ఆధ్యాత్మికంగా మనము సరైన స్థితిలో ఉన్నట్టు. మనకు ఈ తీవ్రత లేకపోతే, మనకు ఈ తీవ్రత లేకపోతే, మనం ఆధ్యాత్మికంగా ఆ శ్రద్ధలోనికి మనం వెళ్ళకపోతే, మనం ఆధ్యాత్మికంగా సరళేమో. ఎందుకు దాహం లేదో గుర్తించాలి. మనం అందుకే అనారోగ్య పరిస్థితుల మధ్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు వేసే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మీకు ఆకలి సరిగా ఉన్నదా? మీకు ఆకలి సరిగా ఉన్నదా? నేను చాలా కాలం క్రితము ఒక స్వార్థికుణ్ణి విజయవాడ ఆయుర్వేదిక్ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆయనకు కీళ్ల నొప్పులు బాగా, శరీరంలోని ప్రతి కీలు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతూ ఉండగా ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు మొట్టమొదట ఇచ్చిన వైద్యం ఏంటి అనంటే, ఆయన అడిగారు, ఏమండి మీకు కడుపు బాగా పనిచేస్తుందా, ఫ్రీ మోషన్ ఉందా, ఆకలి బాగా ఉందంటే, లేదు సార్ అంటే, అసలు నీకు ఈ రోగానికి కారణమే అదని ఆయన ఒక సిరప్ ఇచ్చాడు. ఆ సిరప్ తాగిన 2 నిమిషాలకే ఆయన మోషన్కి వెళ్ళేవాడు. డాక్టర్ గారు చెప్పారు, ఈ వ్యాధికి మూలం ఏంటి అనంటే, ఈ వ్యాధికే కాదు అనేక వ్యాధులకు మూలం ఏంటంటే కడుపు సరిగా లేకపోవడం, ఆకలి లేకపోవడము అన్నాడు. అవును, మన శరీరము సరిగా ఆరోగ్యకరంగా ఉందా లేదా అనే దానికి గుర్తింపు ఏంటంటే, నీ లోపల జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి, నీకు ఆ ఫీలింగ్ కలుగుతూ ఉండాలి, ఆకలి ఫీలింగ్ ఉండాలి, దాహము ఫీలింగ్ ఉండాలి, బాధ ఫీలింగ్ ఉండాలి. ఫీలింగ్స్ ఏమీ రావడం లేదు. ఫీలింగ్స్ ఏమీ రావడం లేదనంటే మనం ఎక్కడో మన శరీరంలో లోపం కలిగి ఉన్నాము, జాగ్రత్త పడదాం. సరే, ఇక్కడ రూతమ్మ క్యారెక్టర్ కూడా మనం చూస్తున్నాం. రూతమ్మ క్యారెక్టర్ కూడా మనం ఏం గమనిస్తున్నామంటే, ఆమె పరదేశిగా ఈ ప్రాంతానికి వచ్చింది. ఆమె తన క్యారెక్టర్ను కాపాడుకు బోయేజామెను గురించి చెప్తున్నాను. నీ గురించి నేను చాలా మంచి మాటలు విన్నాను. నీ కుటుంబంలో, సమాజంలో నీ గురించి మంచి మాటలు విన్నా. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు రూతమ్మ క్యారెక్టర్ మనకు సవాల్ అన్నమాట. రూతమ్మ క్యారెక్టర్ మనకు చాలా చాలా సవాళ్ళతో కూడుకున్నది. చూడండి, వచనము 3:10.
3వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుంది అని అంటే, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీ వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అన్న. 2వ అధ్యాయంలో ఏం చదువుతున్నాము అనంటే వచనం 10లో అందుకామె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశనైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియను. ఈ 2 మాటలు మనం జోడిస్తున్నప్పుడు సంఘంలోను సమాజంలోను కుటుంబంలోను ఆమె ప్రవర్తన ఎంత జాగ్రత్తగా కాపాడుకుందో మనం గమనిస్తున్నాం. ఇంటిలో అత్తతో ఆమె ప్రవర్తన, సమాజంలో యవనస్తుల మధ్య ఆమె ప్రవర్తన, 2 రకాలుగా ఆమె తన ప్రవర్తనను కాపాడుకుంది. సంఘాల్లో ఇది చాలా చాలా అవసరమైంది. సంఘాల్లో ఇది చాలా అవసరమైన సంగతి నేడు మనం గమనిస్తూ ఉన్నాం. ఇటీవల ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, అలాగే తెలుగు క్రైస్తవ సమాజాన్ని అత్యధికంగా కదిలించిన సంఘటన ప్రవీణ్ గారి మరణం. అది చివరికి మనం నేడు ఏం గమనిస్తున్నాము అనంటే, దేవుని పని చేసేవారందరూ తాగుతారు. రాత్రి ఏదో నేను ఒక వీడియో చూస్తూ ఉంటే, ఎవరో జాన్ గారంట ఆయన అన్నాడు, అవునండి తాగుతారు, నేను కూడా సేవకున్నాను, నాకు తెలుసు అంటున్నాడు. నిజమే, నువ్వు తాగుతారు, నాకు తెలుసు అని అంటున్నాడు. ఈ సంగతి మనం ఏం అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. అంటే నిజమేనా? కొందరు అలా ఉన్నారా? ప్రభువును ఎరిగిన వారు అలా ఉండరు కదా. కొందరు దొంగ బోధకుల వలన అట్లా అవుతూ ఉందా మనం గమనించాలి. ఈ సంగతి మనకి ఏం చెప్తుంది అనంటే, ప్రవర్తన కాపాడుకొనని వ్యక్తులు కొందరు మనకు కనబడుతున్నారు, ప్రవర్తనను కాపాడుకోలేని వారు కనబడుతున్నారు. ప్రియులారా, జాగ్రత్త పడదాము. సంఘాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, మేము రక్షించబడ్డాము అని చెప్పుకునేవారు ఎవరైనా నిజంగా రక్షించబడితే, యోహాను గారు ఏమంటున్నాడు ఒక మాట మనం చదువుదామా? సహాయకరం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఏం చెప్తుందో చూడండి. 5:18 దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు అన్నాడు. దుష్టుడు వానిని ముట్టడు. దేవునిని ఎరిగిన వారు తనను భద్రం చేసుకుంటారు. ప్రవీణ్ గారు మాకు వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయస్తుడు. ఆయన షుగర్ వేసుకొని టీ తాగడానికి కూడా సాహసం చేయడు. ఆయన విషయంలో అది క్లీన్ అనమాట. అయితే ఎక్కడో కొందరు కనబడతారు, మారు మనసు పొందకుండా ప్రభువారం అని చెప్పుకునేవారు కొందరు కనబడతారు. వారి వల్ల కొంత నష్టం ఉంది. మన మట్టుకు మనము సంఘాల్లో మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తనను తానే భద్రం చేసుకుంటాడు అన్నాడు. ఈ సంగతి మనకేం చెప్తుంది అనంటే, మనం భద్రం చేయడం కాదు, రక్షించబడిన వ్యక్తి తనకు తానుగా భద్రం చేసు.
రక్షించబడిన వ్యక్తి తనకు తానుగా భద్రం చేసుకోవాలి, భద్రం చేసుకుంటాడు. దుష్టుడు తన జోలికి రాకుండా జాగ్రత్త పడతాడు అని మనం చూస్తాం. దుష్టుడు తన జోలికి రాకుండా జాగ్రత్త పడతాడు. యోహాను రాసిన ఈ పత్రికలో అలాంటి మాటలు, దేవుని సంబంధి ఎలా ఉంటాడు, దేవుని సంబంధి ఎలా ఉంటాడు చాలా స్పష్టంగా రాశాడు. చూడండి 3:9 ఇదే పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం మనం ఏం చదువుతున్నామనంటే, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ప్రియమైన వారలారా, ఈ మాట మనం జ్ఞాపకం పెడదాము. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయడానికి సాహసం చేయడు. ఇష్టపూర్వకంగా పాపము జరిగించడానికి దేవుని మూలముగా పుట్టినవాడు ఎప్పుడూ ఇష్టపడు. సంఘాల్లో ఇది చాలా చాలా అవసరమైంది అనమాట. యేసుప్రభు వారు కూడా ఆయన నేర్పించిన బోధలు, ఆయన అనుసరించిన విధానము మనం గమనిస్తున్నప్పుడు, వేశ్య వృత్తిలో వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తన దగ్గరకు తెచ్చినప్పుడు ఆయన పిలిచిన విధానం, ఆయన ఆమెను అమ్మ అని పిలిచాడు. యేసు ప్రభు వారి మర్యాదపూర్వకమైన పిలుపు. యవనస్తుడైన తిమోతికి పౌలు గారు రాస్తూ కూడా ఆయన ఈ మాట అంటాడు. చూడండి, పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన మాటలో ఇలా అన్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మనం ఎరిగిన మాట నేను చదువుతున్నాను చూడండి. నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము అన్నాడు. యవనేచ్ఛలను విసర్జించి, యవనేచ్ఛలు ఉంటాయి. శారీరకంగా యవన ప్రాయంలో శరీరములో కలిగే హార్మోన్ల ప్రభావాన్ని బట్టి శరీరము స్పందించవలసిన విధంగా స్పందిస్తూ ఉంటుంది. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. ఆ శరీరాన్ని నియంత్రించుకోవడానికి, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంది. అది దైవిక పద్ధతిని మాత్రమే అనుసరించాలి. శరీరము ప్రేరేపించినట్టుగా సాగకూడదు. అందుకే యవనేచ్ఛల నుండి పారిపోము అన్నాడు. పారిపోవడానికి సూత్రం ఏంటి అనంటే ఇక్కడే అన్నాడు. పారిపోవడానికి సూత్రం ఏంటి అనంటే, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యవనస్తులు ఆ మాటకు వస్తే శరీరము కలిగిన వారందరూ, యవనస్తులేమి, శరీరం కలిగిన వారందరేమి జ్ఞాపకం పెట్టుకున్న సంగతి ఏంటంటే, ఓ మంచి సహవాసం అవసరం, ప్రార్థనాపూర్వకమైన సహవాసం అవసరం, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడే సహవాసం అవసరం. నేడు సహవాసంలో ఈ క్వాలిటీస్ కనబడడం లేదు. సహవాసము దేనికోసం వెంటాడాలి, ఎలాంటి మనసు కలిగిన మనుషులు కావాలి అనంటే, విశ్వాసాన్ని, నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడేవారు కావాలి. అలాంటి దిశగా సంఘాల్లో ప్రోత్సాహం కనబడాలి. కనబడాలి. 2 మాటలు ఇక్కడ జ్ఞాపకం పెడదాం. ఒకటేమో సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం చాలా అవసరము. 2 సంఘాల్లో ఆత్మ సంబంధమైన మేలైన సహవాసం చాలా అవసరం. ఈ 2 తోడుగా ఉండి సంఘాన్ని సరైన రీతిలో నడిపించాలి. ఇక్కడ మనం చదువుతున్నాము, రూతమ్మ తన భక్తిని, తన యవన ప్రాయాన్ని కాపాడుకుంది. బోయేజు కుటుంబంలో ఆమె ఎలా ఉందో చెప్పాడు, సమాజంలో ఎలా ఉందో కూడా చెప్పాడు. కుటుంబంలోనూ సమాజంలోనూ జాగ్రత్త పడదాం. కొంతమంది యవనస్తులు సంఘంలో చాలా బాగుంటారు, కుటుంబంలో సరైన సాక్ష్యం ఉండదు. నాకు తెలిసిన తమ్ముడు మంచి పనివాడు, వాళ్ళ అమ్మ ఈ స్కూల్ దగ్గర చిన్నపిల్లలు తినే చిన్న చిన్న వస్తువులు, చాక్లెట్లు అవి అమ్ముకుంటూ ఉంటే, ఏమ్మా ఈ పని చేస్తున్నావు, పిల్లలు ఏమయ్యారు అని అంటే, వాడు సోమరోడయ్యా అంది.
అదేంటి బాగానే పని చేస్తాడు కదంటే, ఏమో వాడు ఏం పని చేస్తాడో మాకు తెలియదు, మాకు ఇంట్లోకి అయితే రూపాయి రావడం లేదు, అస్సలు ఇంట్లో ఏ పని చేయడు అంటూ ఆమె ఒక మాట చెప్పింది. స్నానం చేయడానికి కూడా నేను బోరింగ్ దగ్గరికి పోయి నీళ్లు తెచ్చి పెడితేనే స్నానం చేస్తాడని. సంఘంలో మాత్రం విరగబడి పని చేస్తాడు. సంఘంలో చాలా ఆసక్తిగా పని చేసేవాడుగా కనబడతాడు. ఇంట్లో బకెట్ నీళ్లు కూడా తేవడం అనేది సాక్ష్యం. ప్రియులారా, సంఘంలో, సమాజంలో, కుటుంబంలో, అన్ని చోట్ల మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన ప్రవర్తనను మనము కాపాడుకోవాలి. రూతమ్మలాగు కాపాడు. ఇది మరో సంగతిగా మనం జ్ఞాపకం పెట్టు. ఇంకో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఓ 10 నిమిషాల సమయం ఉంది. ఇంకో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, 13వ వచనం మనం చదువుదాం. 13వ వచనంలో, అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికెత్తెలలో ఒకదానిని కాకపోయాను, నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్ము అని చెప్పెను. బోయజు, భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చెరకులో నీ ముక్కముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయివారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఈ సంగతి మనం చదువుతున్నప్పుడు పనివారి కొరతలు తీర్చడం, పనివారి అక్కర్లు చూడడం. ఆమె నా మీద ఇంత దయదలచడానికి కారణం ఏంటి, ఇంత ప్రేమ చూపితివేంటి అంటూ ఆమె మాట్లాడినప్పుడు, అది బోయజు యొక్క సహజ లక్షణం అన్నమాట. బోయజు యొక్క సహజ లక్షణం. ప్రియులారా, ప్రేమ చూపించడము, శ్రద్ధ పెట్టడము, కటాక్షం చూపించడము, ఇవన్నీ సహజంగా దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణాలు. ఎందుకు, కారణం ఏంటి అనంటే, మన ప్రభువుకున్న లక్షణాలు అవి. ఆ లక్షణాలు ఆటోమేటిక్గా మనకు రావలసిన లక్షణాలు అన్నమాట. జీన్స్ అంటారే, తల్లిదండ్రులకు ఉన్న లక్షణాలు జీన్స్ ద్వారా వస్తాయనంటారే, మన ప్రభువు ఇలాంటి లక్షణాలే కలిగిన వాడు. చూడండి, మనం ఒక మాట మనం చదువుదాము, సహాయకరము. యోనా గ్రంథంలో యోనా మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చూడండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము 'యోనా గారు మాట్లాడే మాట చదువుదాం. మొదటి 2 వచనాలు. యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా అంటూ ఆయన దేవుని స్వభావాన్ని చెప్తున్నాడు. దేవుడు ఎలాంటి స్వభావం కలవాడు అనంటే, అందువలనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని అన్నాడు. దేవుని స్వభావం ఎలాంటిది అనంటే, ఆయన కటాక్షము గలవాడు, జాలి గలవాడు, బహుశాంతము గలవాడు, అత్యంత కృప గలవాడు, పశ్చాత్తాపడే వారికి కీడు చేసేవాడు కాడు అని నేను ఎరుగుదును అన్నాడు. ఇవన్నీ దైవ లక్షణాలైతే, ఆయన ప్రవక్త అని చెప్పుకునే యోనాలో ఇవి కనపడలేదు. నినివే ప్రజలు మారు మనసు పొంది పశ్చాత్తాపడగా దేవుడు వారి మీదకి కీడు రానియలేదని, నీవు ఇలాంటి వాడవని నాకు తెలుసు అంటే, యోనా వారి కీడును కోరుకుంటున్నాడు. యోనా గారు వారి కీడును కోరుకుంటున్నాడు. ప్రభు ఏమో వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారు కాబట్టి వారిని క్షమిస్తూ ఉన్నాడు. చూడండి, తండ్రికి కుమారునికి ఎంత తేడా ఉందో. పాత నిబంధన కాలంలో దేవునికి, దేవుని ప్రజలకు తండ్రి కుమారుల సంబంధాన్ని మనం గమనించాం. పాత నిబంధన కాలంలో వారు
ఎంతవరకు దేవుణ్ణి దేవునిగానే దేవా అనే పిలిచేవారు కానీ తండ్రి అని పిలవడానికి వారికి అవకాశం లేదు. కానీ క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తునందు మనము కుమారులుగా చేయబడి నేడు మనం ఆయన తండ్రి అబ్బా అని పిలుస్తున్నామని గలతీ పత్రికలో మనం చదువు. వారికంటే మరింత దగ్గర అనుబంధాన్ని ప్రభు మనకిచ్చాడు. వారికంటే మనకు మరింత దగ్గర అనుబంధాన్ని, దగ్గర సంబంధాన్ని ప్రభువు మనకిచ్చాడు. ఇప్పుడు మనము ఆయన రక్తము చేత విమోచించబడిన ప్రజలుగా, ఇప్పుడు మనది రక్త సంబంధం. రక్త సంబంధం ద్వారా ఆయన లక్షణాలు మనకు రావాలి కదా. వృతం అంటుంది, ఇంత కటాక్షం నా మీద ఎలా చూపిస్తున్నావు అంటే అది సహజంగా వచ్చేది, అది చాలా న్యాచురల్గా రావాల్సింది. కానీ ఇప్పుడు మనము గమనించే సంగతి, నేడు మనం చూసే సంగతి ఏంటంటే ఈ న్యాచురల్ క్వాలిటీస్, సహజంగా ఉండవలసిన లక్షణాలు క్రీస్తు శరీరములో సహజ సిద్ధంగా ఉండవలసిన లక్షణాలు నేడు మనము చూడడం లేదు. ప్రేమ కొరత మనం చూస్తున్నాం, క్షమాపణ కొరత చూస్తున్నాం, ఎదుటివారి క్షేమాన్ని చూడడం తక్కువగా కనబడుతుంది, ఎదుటివారి అక్కర్లు తీర్చడం తక్కువ కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, భోజన కాలమందు నీవు కూడా నా పనివారితో కలిసి వాళ్ళతో కలిసి భోజనం చేయి. వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు ఆమెకు కావలసిన ఆహారాన్ని అందించారు. అపోస్తల కార్య గ్రంథంలో మనం అదే చదువుతాం. అపోస్తల కార్య గ్రంథము 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో అక్కర్ల కొలది వారు పంచిపెట్టిరి అని మనం చూస్తాం. అక్కర కొలది పంచిపెట్టి. నేడు ఇలాంటి ప్రేమ అనుబంధాలు, అక్కరలు చూచే అనుబంధాలు, ఎదుటివారిని వారి ఇబ్బందిలో ఆదుకునే అనుభవాలు, కటాక్షము చూపే అనుభవాలు, ప్రేమ చూపే అనుభవాలు, ఈ సహజ సిద్ధంగా మన ప్రభువు కనపరిచిన సంగతులు, సహజ సిద్ధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపరిచిన సంగతులు, ఆయన కలిగి ఉన్న లక్షణాలు, ఆయన శరీరములో లేకపోవడం, ఆయన పిల్లలు అని చెప్పుకునే వారిలో లేకపోవడము చాలా చాలా విచారకరం. ఇక్కడ మనం గుర్తించే సంగతి ఏంటంటే బోయేజు పొలంలో ఆల్రెడీ ఇంతకు ముందు పని చేసేవారు అందరూ ఆమె పట్ల కనికరాన్ని, ప్రేమను కనబరుస్తున్నారు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు చూడండి, మనం మరలా రూతు గ్రంథం 2వ అధ్యాయానికి వద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయేజు గారు పనివారితో ఏం చెప్తున్నాడు చూడండి. 16వ వచనం, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను అన్నాడు. భోజన కాలమందు భోజనం పెట్టారు. ఇంకా అదనంగా పనివారికి ఏం చెప్తున్నారంటే మీరు కావాలని, ఎందుకంటే ఇక్కడ భోజనం చేస్తే సరిపోదు, ఇంటి దగ్గర ఆమెకు వృద్ధురాలైన అత్తగారు ఉన్నారు, వాళ్ళు కూడా భోజనం చేయాలి, ఆమె కూడా భోజనం చేయాలి, ఇంకేమన్నా అవసరమైతే రేపటికి కూడా కావాలి. కాబట్టి అదనంగా కావాలని కొన్ని కంకులు పడేయండి, మీరే పడేయండి. ప్రియులారా, ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు సంఘాల్లో ఇలాంటి అనుభవం నేడు కొరబడింది. మన తోటి వారు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ కుటుంబము ఏ స్థితిలో ఉంది, వాళ్ళకి ఏం అవసరము, ఒకవేళ స్వార్థికులు ఉంటే వాళ్ళకి ఏం అవసరము, పనివారు ఉంటే వాళ్ళకి ఏం అవసరము, కొత్త వారు వస్తే వాళ్ళకి ఏం అవసరము, ఈ గమనిక నేడు లోపించినట్టుగా మనం గమనించగలం. ఈ అనుబంధము నేడు మనము సంఘాల్లో లోపించినట్టుగా మనం చూస్తున్నాం. నేను సంగతి విని చాలా ఆశ్చర్యపోయాను. ఒక స్థానిక సంఘంలో ఒక సహోదరుడు పొరపాటు చేస్తే ఆయన్ను సంఘంలో వాళ్ళు వెలిపెట్టారు, గద్దించి వెలిపెట్టారు. అయితే ఆ సంఘంలో ఒక ఆయన ఆ సహోదరుని కనిపెడుతున్నాడు. వెలిపెట్టిన ఆయన పశ్చాత్తాపడి
దుఃఖపడి నా ద్వారా సంఘానికి దేవుని నామానికి ఇంత అవమానం జరిగిందని ఆయన ఎక్కువ కృంగిపోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాల మీదకి వెళ్ళాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంఘ పెద్ద కూడా వెళ్ళి ఆయనతో కూడా, ఆయన ఎప్పుడైతే రైలు పట్టాల మీద పడుకున్నాడో ఈయన కూడా వెళ్ళి ఆయన పక్కన పడుకొని ఇద్దరం చచ్చిపోదామని పడుకున్నారండి. ఈయన ఎప్పుడు వచ్చాడో ఆయనకు తెలియదు అసలు. నేను ఒక్కడనే వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, కానీ నాతో కూడా సంఘంలో ఉన్న మా సంఘ పెద్ద ఎప్పుడు వచ్చాడో ఆయనకు తెలియదు. ఆయన అన్నాడు, మేము నిన్ను వదిలిపెట్టలేదు, నీకు బుద్ధి రావడానికే నిన్ను వెలిపెట్టాం కానీ నువ్వు మరణించాలని కాదు. ఆయన కనిపెట్టి ఆనాడు ఆ శిక్షావిధి నుంచి, ఆ తొందరపాటు చర్య నుంచి ఆయన బయటికి తెచ్చి ఓదార్చి తిరిగి సంఘంలో నిలిపారు. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే తన పనులన్నీ మానుకొని ఈ సోదరుడు ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో గమనించడం అనేది ఎంత విశేషమైన సంగతి ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఇక్కడ గుర్తించే సంగతి ఏంటంటే, సంఘంలో ఇలాంటి అనుభవాలు, ఇలాంటి సంబంధాలు, ఇలాంటి మెరుగైన సహవాసం మనకు చాలా అవసరము. నేడు ఒకప్పుడు మనం ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన సంభవాలు మనం చూసేవాళ్ళము. నేడు ఇలాంటివి పొరబడ్డాయి. ప్రియులారా, జాగ్రత్త పడదాము. మన మట్టుకు మనము ఇప్పటికైనా సంఘాల్లో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితిలోనికి మనం తీసుకెళ్ళగలిగితే మేలు. లేదా రాబోయే తరాన్ని, ఓ మంచి తరాన్ని మనము చూడలేము. ఇక్కడ మనం చూస్తున్నాము, పరాయి దేశం నుంచి, విగ్రహారాధనతో కూడిన దేశం నుంచి వచ్చిన రూతమ్మ చాలా చాలా అడుగడుగున ఆమెకు ఆశ్చర్యకరమైన సంగతులు ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి. ఇలాంటి అనుభవం ఆమెకు గతంలో ఎప్పుడు తెలియదు. ఇప్పుడు క్రొత్త అనుభవాలు చూస్తూ ఉంది. ప్రియులారా, సంఘాల్లో వచ్చేవారికి ఆహ్లాదకరమైన మేలైన అనుభవాలు మనం చూపించాలి. అలా కాకుండా మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మేము ఇక్కడ నరకం చూస్తున్నామని. సంఘాల్లో దయచేసి నరకం చూపించకుండా జాగ్రత్త పడదాం. సంఘాల్లో ఆత్మ సంబంధమైన మేలైన అనుభవాలు, ప్రయోజనకరమైన అనుభవాలు మనం అందిద్దాం. అలా చేయడానికి మన ప్రభువారు తగు కృప మనకందరికీ దయచేయనుగా. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాల్లో పదిలపరచమని మీ దయకు అప్పగించుకుంటాం. పాల్గొన్న వారిని అందరినీ దీవించమని, వాక్యమందు స్థిరపరచమని యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలున్నా చక్కని వాక్యము రూతు గ్రంథం నుండి మనకు అందించినటువంటి ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ఉన్నారా? గోపాల్ ఎన్నుకొండ అండి, ఉన్నారా? వందనాలనా. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. వేకువజామున మీ సన్నిధికి ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చేరి రాగా మీ దాసుని మీరు బలపరిచి ఋతు గ్రంథం నుండి అనేక సంగతులను మీరు మాకు వినిపించినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నేడు సంఘాలలో ఉన్న పరిస్థితులను మరి మా ప్రభువా మీరు మా ముందుంచినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. కావున జూమ్ మీటింగ్ను మరి నిరంతరము చక్కగా నిరాటంకంగా కొనసాగునట్లు మీరే కృప చూపించమని వేడుకుంటున్నాం. మీటుకు ఈ దినము ఎలాంటి ఆటంకాలు తొందరలో కలగకుండా చక్కగా సజావుగా జూమ్ మీటింగ్ నాయన నిర్వహింపబడటానికి మీరు కృపనిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఈ దినమంతా మీ పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు ప్రభు నామంలో అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. 4497 రోజున ప్రభు మనకు ఈ జూమ్ కార్యక్రమంలో సహోదరులు కర్ణబాస్ అన్న గారి ద్వారా జరిగిస్తున్నట్టు పరిచర్యలో భాగంగా ఈ రోజు
మరి ప్రభాకర్ అన్న గారు మనకి వాక్యం ఋతు గ్రంథం నుంచి అందించారు. అందులో మనం సంఘం గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. పనివారి కొరత తీర్చబడాలని, మరి సంఘంలో సమృద్ధి కలిగి ఉండాలని, సంఘంలో పనివారు కలిగి ఉండాలని, అలాగే సంఘంలో మరి ఉన్నవారితో ఎలా ప్రవర్తించాలి, ఎలా మెదులుకోవాలని ఒక విషయం చెప్పారు. అలాగే సంఘంలో యవనస్తులు ఎలా ఉండాలి అని తెలియజేశారు. సంఘములో ఉన్నటువంటి వారు ఆసక్తి కలిగి ఎలా మెదులుకోవాలో యవనస్తుల ద్వారా మనకు తెలియజేశారు. అలాగే ప్రార్థనాపూర్వకమైన సహవాసం కలిగి ఉండాలని తెలియజేశారు. అలాగే సంఘంలో ఆత్మ సంబంధమైన కార్యాలు శ్రద్ధ కలిగి ఉండాలని తెలియజేశారు. సంఘంలో ప్రభువు చూపించే ఆయన లక్షణాలు, ఆయన ప్రేమ, ఆయన కనపరిచే వారు కనపరిచే వారు ఉండాలని తెలియజేశారు. అలాగే సంఘములో కుటుంబ విలువలు కలిగి ఉండాలని కూడా తెలియజేశారు. కనుక ఈరోజు మరి జూమ్ కార్యక్రమంలో ఈ రీతిగా మనకు ఉదయకాల వాక్యం అందించిన మరి ప్రభాకర్ అన్న గారికి వందనాలు. మొదటగా ప్రార్థన చేసిన ఇశ్రాయేల్ అన్న గారికి, అలాగే పాటపాడి వినిపించినటువంటి సహోదరులు ప్రొఫెస్ గారికి, అలాగే వాక్యం అందించిన ప్రభాకర్ అన్న గారికి, అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి సహోదరుల కొరకు, అలాగే చివరిగా ప్రార్థన చేసినటువంటి గోపాల్ కొరకు వందనాలు తెలుస్తూ బర్నబాస్ అన్నకి ఈ కార్యక్రమం చెప్తున్నాం. వందనాలన్నా బర్నబాస్.